జగన్కి అయ్యన్న పాత్రుడు షాక్ ఇచ్చారు, రూలింగే ఇచ్చి పడేశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చే ప్రసక్తి లేదు, ఇవ్వాల్సిన అవసరం లేదు, 1/10 కావాలి. ఆ స్థాయిలో ప్రతిపక్షం ఎవరికీ లేదు, ఉన్నది ఒకటే ఒక్క ప్రతిపక్షం, దానికి ఆ స్థాయిలో రాలేదు కాబట్టి ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లాగే నాకు రాసిన లేఖ, వాడిన భాష సభా మర్యాదలకు విరుద్ధంగా ఉంది, నాకు వేరే ఉద్దేశాలని ఆపాదించడం అన్నట్టు సభా హక్కుల ఉల్లంఘన. కాకపోతే నేను క్షమిస్తున్నాను, సభ ఆలోచించుకోవాలి అంటాం. దాని మీద అంటే ఇక ప్రతిపక్ష హోదా ఇవ్వనని తేల్చి చెప్పేశారు. అధికారం స్పీకర్కే ఉంది అని తేల్చి చెప్పేశారు. సంప్రదాయం కొనసాగుతోంది 1/10 అన్నటువంటి పాయింట్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా నాదెళ్ల మనోహరు, తర్వాత ఫరూక్, ఇటు పక్కన లోకేష్, వీళ్ళందరూ కూడా సభా హక్కులు ఉల్లంఘన పిటిషన్ వేద్దాం, ఇది సభ సంబంధించి ఇది సభా హక్కుల ధిక్కారం, సభకి సంబంధించినటువంటి ధిక్కారం కింద అతనికి నోటీస్ ఇద్దాం, ఇట్లాంటివన్నీ మాట్లాడుకొచ్చారు. ఇదంతా దానికి మీరు ఆలోచించుకోండి అని చెప్పేశారు. బాగుంది. ఈ సందర్భం కొన్ని విచిత్రమైనటువంటి ఒక పాయింట్ ఏంటంటే, డిప్యూటీ సీఎంకి మా జెడ్ కేటగిరీ ఇస్తున్నాం సెక్యూరిటీ, జగన్కి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తున్నాం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు లోకేష్ గారు. అక్కడ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ డిప్యూటీ సీఎంకి ఇస్తుంటే ఆ అర్హత లేకపోయినా, ప్రతిపక్ష నాయకుడైనటువంటి ప్రతిపక్ష అర్హత రాకపోయినా మేము ఇస్తున్నాం అన్నటువంటిది. ఇప్పుడు ఇంతకుముందు డిప్యూటీ సీఎంలు ఉన్నారు జగన్ హయాంలో, వాళ్ళకి ఏమైనా ఇచ్చారు జెడ్ కేటగిరీ సెక్యూరిటీలు? వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పుడు పవన్కి ఎక్కువ ఇస్తున్నట్టే కదా. అదే సందర్భంలో ఇదివరకు చంద్రబాబు నాయుడు గారికి ప్రతిపక్ష స్థానంలో ఉన్నప్పుడు Z+ కేటగిరీ సెక్యూరిటీనే ఉందిగా ఆ రోజున కూడా. కాబట్టి అందులో ప్రత్యేకంగా ఉదారంగా ఇచ్చిందే లేదు. రెండవది, ఆ విధమైన భద్రత ఉందా లేదా మన గుంటూరు కావచ్చు, 3 చోట్లకి జగన్ పర్యటించిన సందర్భంగా ప్రజలందరూ చూశారు. కాబట్టి అది పక్కన పెట్టేస్తే, ఇకపోతే ఈ సంప్రదాయం అన్నటువంటిది లోక్సభ రూల్స్లో ఉంది, ఇవన్నీ చెప్పుకొచ్చారు. రూల్ అనేటటువంటిది సభల్లో రూల్స్ సభ డిసైడ్ చేసుకుంటారు. ఇప్పుడు అదేది పోడియం ముందుకు వస్తే ఆటోమేటిక్ అనర్హత ఇంతకుముందు సభలోనే పెట్టారు, కానీ ఎప్పుడన్నా పోడియం ముందుకు రాకుండా ఏ రోజున ఉన్నారా? ఎప్పుడన్నా ఆటోమేటిక్ అనర్హులైంది ఉందా గతంలో అయినా సరే? సభా సంప్రదాయం అనేది పెద్ద మనుషుల ఒప్పందం లాంటిది. దీంట్లో చెయ్యాలంటే చేసుకోవచ్చు. 3 సీట్లే ఉన్నటువంటి సందర్భంలో ఢిల్లీలో ఇచ్చారు, ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు బీజేపీకి ఇచ్చారు. అట్లాగే ఎక్కడో 100 ఏళ్ల క్రితం కాదు, నిన్నగాక మొన్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ బీఆర్ఎస్కి వెళ్ళిపోతే కాంగ్రెస్కు ఉన్నటువంటి ప్రతిపక్ష హోదా తీసేసి ఎంఐఎంకి ఇచ్చారు. ఎంఐఎంకి ఎన్ని సీట్లు ఉన్నాయని? 7. అక్కడ కావాల్సిందన్నీ 12 సీట్లు అవసరమైన చోట 7 సీట్లు ఉన్నటువంటి ఎంఐఎంకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు కదా. ఓవైసీకి ఇవ్వాలనుకుంటే స్పీకర్ ఇవ్వచ్చు, ప్రభుత్వం అనుకుంటే స్పీకర్ ఇస్తారు, ఇవ్వకూడదు అనుకున్నా ఇవ్వట్లేదు. హోదా అన్నటువంటిది సంప్రదాయం అయితే దశాబ్దాలుగా మాత్రం అట్లుంది 10% అన్నటువంటి. కాబట్టి ఎవరి లెక్కలు వాళ్ళదే ఇందులో.